ఇది సబ్సిడీలో వస్తుందని మన కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పాలసీలో సోలార్ ప్యానెల్ పెట్టియడం జరిగింది. మీరు పెట్టించినా కూడా 78,000 సబ్సిడీ వస్తుంది. అయితే దీనికి వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే జనరేషన్ దాన్ని చేసే సిచ్యువేషన్ ఉన్న ఈ యొక్క డస్ట్ ప్రాబ్లం వల్ల జనరేషన్ కాదు. ఈ డస్ట్ వల్ల అసలు మనకు డైలీ 18 యూనిట్స్ 16, 18, 20 యూనిట్స్ వరకు అయ్యే జనరేషన్ 10-12 యూనిట్స్నే అయిపోతుంది. మళ్ళీ ఇది కడగాలంటే అసలు అంత పెద్ద కర్ర ఉండదు, మళ్ళీ వైప్ తోటి కడగాలన్న గీతలు పడతాయి, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకానొక దశలో అసలు వేస్ట్గా పెట్టించినాం మనం, ఈ కడుగుడు గిడుగుడు అంతా ఎందుకు అని చెప్పి మనకు విరక్తి పుడుతుంది. దానికోసమనే నేను శివశక్తి సోలార్ సర్వీసెస్ అని వాళ్ళ దగ్గర, నాగ్పూర్ వాళ్ళది, మహారాష్ట్ర వాళ్ళ నుంచి ఒక సోలార్ బ్రష్ ఆర్డర్ పెట్టిన. ఇప్పుడు ఆ బ్రష్ మీకు చూపిస్తా. దాంతో క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ వల్ల మీకు అసలు జనరేషన్ చాలా తగ్గిపోతుంది, మళ్ళీ క్లీనింగ్ చేయరాదు. అలాగే క్లిప్పులు కూడా ఆర్డర్ పెట్టినాం, ఈ రైన్ క్లిప్స్. ఈ రైన్ వాటర్ కానీ ఏదైనా వాటర్ పడ్డప్పుడు ఈ క్లిప్ ద్వారా కింది కారిపోతాయి. ఇది అంటే తక్కువ రేట్లోనే వస్తాయి కానీ చాలా యూజ్ఫుల్. కింద ఉన్న ఈ డస్ట్ అంతా ఇది ఆగకుండా చేస్తుంది. ఈ క్లిప్పులు అండ్ బ్రష్ నేను ఆర్డర్ పెట్టిన, ఒకసారి బ్రష్ చూపిస్తాను. చూడండి ఎట్లా డస్ట్ ఉంటుందో. యాక్చువల్లీ రీసెంట్గానే నేను వాటర్ తోటి కొంచెం క్లీన్ చేసిన, అయినా కూడా ఎంత డస్ట్ ఉంది చూడండి. ఇంకా ఇది చలికాలం అయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నైట్ అంతా మంచు పడుతుంది, డే అంతా డస్ట్ వస్తుంది. ఆ మంచుకు ఆ డస్ట్ అనేది పట్టుకొని ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అప్పుడైతే ఇంకా జనరేషన్ మొత్తానికే కాదు. కాబట్టి ఈ యొక్క బ్రష్ అయితే అందరికీ యూజ్ఫుల్. మీకు ఇలా అవసరం ఉంటే నేను కింద పిన్ చేసి పెడతా వాళ్ళ డీటెయిల్స్, శివశక్తి ఎంటర్ప్రైజెస్ అని. ఆర్డర్ పెడితే మనకు ఇదొకటి సపరేట్ ప్యాకింగ్లో వస్తుంది. పైపు నేను ఓపెన్ చేసిన, ఆ అన్బాక్సింగ్ కూడా దీంట్లో నేను అటాచ్ చేస్తా వీడియోలో. ఇదొకటి సెట్. ఇది ఎట్లా అంటే 6 మీటర్స్ వరకు లెంత్ వస్తుంది. చూడండి చాలా లెంత్ వస్తుంది, మళ్ళీ అసలు బెండ్ కూడా కాదు. ఇది టైట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక రెడ్ కలర్ ఇచ్చారు, ఇక్కడికి స్టాప్ చేసేసుకొని లాక్ చేసుకు. చాలా సింపుల్గా ఉంది, వెయిట్ లేదు అట్లా అని చెప్పి బెండ్ కావట్లేదు, చాలా మంచి కంఫర్ట్గా ఉంది. అటు పట్టుకో, అటు సైడ్ పట్టుకో. చూడండి ఎంత లెంత్ ఉందో, 6 మీటర్స్ వస్తుంది. ఇది ఈ విధంగా పైపు వదిలే చూడండి ఎంత లాంగ్ అంట అంత. అసలు 6 మీటర్స్ చాలా. ఈ లాంగ్లో ఆ బ్రష్ని ఫిట్ చేసేసి వాడితే ఎక్కడ బెండ్ కాదు, మనం కడగడానికి ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది, చాలా పర్ఫెక్ట్. నా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఈ బ్రష్. ఇప్పుడు మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ని ఇక్కడ క్లోజ్ చేసేసుకోవచ్చు. చూడండి సింగిల్ చేయితోటి దీని బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ లెంత్ సరిపోతే మనం ఇంతలో పెట్టేసేసుకోవచ్చు. అలాగే దాంతోపాటు ఒక డ్రిప్ పైపులతోటి సహా ఈ బ్రష్ వస్తుంది. ఈ బ్రష్ను ఇందులో ఇన్సర్ట్ చేసేసి రాసి ఒక నట్టు ఉంటుంది. దీనికి ఒకటి పైప్ ఇస్తారు, ఈ పైప్ ఇక్కడ కనెక్షన్ చేసేసుకొని లోపల నుండి వేసేసుకోవచ్చు, లేదు మన కంఫర్ట్ ఉన్నదంటే బయట నుంచి కూడా వాడేసుకోవచ్చు.
ఈ పైపులు మనం సేమ్ ప్యూరిఫైయర్లకు ఎట్లా ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్, జస్ట్ అందులో పెట్టేసి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇటు చివర ఇట్లా నెప్పలు వస్తుంది. ఈ నెప్పలకి మనం ఏ పైప్ అయినా అటాచ్ చేసేసుకొని వాటర్ ఇస్తే వాటర్ తోటి వస్తాయి. ఈ బ్రష్ కూడా చాలా స్మూత్గా ఉంది, అసలు దాని మీద లైన్స్ పడవు, గీతలు ఎలాంటి గీతలు పడకుండా చాలా స్మూత్గా ఉంది. మళ్ళీ దీనికి బెండ్ ఇచ్చేసరికి మనం కడిగేటప్పుడు కూడా ఇట్లా ఇట్లా రాకడానికి మంచి కంఫర్ట్ ఉంటుంది. వాటర్ కూడా ఫ్లోయింగ్ ఉంటుంది. ఈజీ సొల్యూషన్. మీకు కడగడం చూపిస్తా ఒకసారి. ఈ విధంగా వాటర్తో పాటు మనం క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ కొంచెం పర్ఫెక్ట్ ప్రెషర్ తోటి పైపుకి ఇచ్చుకున్నాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇలా వచ్చినా కూడా మన బ్రష్ అయితే ఈ లెంత్ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. యాక్చువల్ మీకు చూపించినట్టు 3 పైపులు, కానీ నాకు 2 పైపుల లెంత్ సరిపోతుంది కాబట్టి 6 మీటర్ అంటే నాకు 4 మీటర్ సరిపోతుంది. దానివల్ల నేను ఒక పైపును డమ్మీ చేసేసిన, లోపలికి పంపించేసిన. ఇవి చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. బ్రష్ తోటి ఈజీ క్లీనింగ్, జస్ట్ 5 నిమిషాలలో మనం ప్యానల్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 2650 రూపాయలు పడింది, అంటే 2650. ఇది విత్ కొరియర్ ఛార్జెస్ వాళ్ళే, జెన్యూన్ వాళ్ళైతే. అంటే నేను అమౌంట్ పంపించిన వెంటనే నెక్స్ట్ డేనే షిప్ చేశారు. వచ్చిందా, డెలివరీ అయిందా అని చెప్పి వాళ్ళే ఫాలోఅప్లో ఉన్నారు. జెన్యూన్ వాళ్ళని అయితే నమ్మొచ్చు. ఎవరైనా కావాలనుకుంటే శివశక్తి వాళ్ళని సంప్రదించి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను డీటెయిల్స్ మీకు కింద పిన్ క్లిప్స్, రెయిన్ డ్రాప్స్కి క్లిప్స్, ఇక్కడ వాటర్ ఆగకుండా ఈ క్లిప్పులు యూజ్ అవుతాయి. ఇక్కడ చూడండి వాటర్ ఆగుతున్నాయి, ఇక్కడ ఆగుతాయి ఫ్లో, దానివల్ల ఇక్కడ అంతా డస్ట్ ఫామ్ అవుతుంది. జస్ట్ ఈ క్లిప్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసి ప్రెస్ చేయడమే. దీనివల్ల దీని నుంచి మొత్తం వాటర్ తీసేసుకొని ఇందులో బయటకు వచ్చేస్తాయి. ఒక్క చుక్క కూడా ఆగకుండా ఉంటుంది. జస్ట్ అప్రాక్స్ 300 రూపీస్లోనే నాకు మొత్తం 6 ప్యానల్స్కి 12 క్లిప్స్ పంపించారు. అది కూడా వీళ్ళే పంపించారు. ఇటు ఈ క్లీనింగ్ బ్రష్ ప్లస్ ఈ క్లిప్స్, సోలార్కి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ వీళ్ళ దగ్గర దొరుకుతుంది. శివశక్తి సోలార్ సర్వీసు, నాగ్పూర్ వాళ్ళది, మహారాష్ట్ర. నేను డీటెయిల్స్ పెడతాను, మీరు ఒకసారి ఫాలో అప్ కాండి వాళ్ళని. చూడండి మొత్తం నేను క్లీన్ చేశాను. ఇంతకుముందు క్లీన్ చేయకముందు ఎట్లా ఉండే, ఇప్పుడు వాటర్ వస్తా అంటే ఆ పైప్ వెంట ఇగో దాంతో బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటే అంతే. జస్ట్ 5 మినిట్స్ లోపలనే మనం ఎంతో కంఫర్ట్గా సోలార్ ప్యానెల్ని క్లీన్ చేసుకోవచ్చు. కంపల్సరీ బ్రష్ ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరైతే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకున్న ప్రతి ఒక్కరు బ్రష్ మీరు తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నాకు కంఫర్ట్ అనిపించింది. అందరికీ యూజ్ అవుతుంది. ఈ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేటప్పుడు అది ఏది ఫేక్, ఎవరు జెన్యూన్ తెలియదు కాబట్టి నాకు వచ్చింది కాబట్టి నేను చూపిస్తూ మీకు ఒక వీడియో, మీకు యూజ్ అవుతుందని ఒక వీడియో తీస్తున్నా అంతే. మీరు ఒకసారి కావాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ పెడతా, ఆర్డర్ పెట్టేసుకోండి.